రాష్ట్రంలో అధిక ధరలకు మద్యం విక్రయించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మద్యం అధిక ధరలకు అమ్మడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని సాక్షాత్తు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన నాయకుడే బహిరంగంగా చెప్పడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు తనకు ఫిర్యాదు అందినట్టు ఈ ట్వీట్లో పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ ఫిర్యాదుల్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని, అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుంది. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. అయితే ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వీటిని సంబంధిత మంత్రి దృష్టికి తేవాలని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, కేబినెట్ మీటింగ్లో ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ఇదే రోజు ప్రత్యేకంగా ట్వీట్ చేయడం పట్ల టీడీపీ నాయకులకు మింగుడు పడడం లేదు.